హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, హోమ్ టూర్ వీడియోలో ఇల్లు సరిగ్గా చూపించలేని ఫ్రెండ్స్ ఇట్లా అంటే మళ్ళీ ఇంకా గార్డెన్, మా పొలం దగ్గరికి వెళ్ళిన వీడియోస్ అన్నీ మిగిలిన్నాయిరా, దాంట్లో పార్ట్గా చూపిందామని ఇప్పుడు సెకండ్ పార్ట్గా మీ ముందుకు వచ్చాను. ఇంటి ముందు ఇదంతా చెప్పాను కదా, 8 గుంటల భూమి, ఇల్లు, ఇది బావి, ఇంటి ముందు వ్యూ అంతా ఇదంతా చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు, నిమ్మ చెట్లు, ఇంటి దగ్గర కోళ్ళు, చుట్టూ ఉన్న పెంచినంత తీసేసాం. ఇప్పుడు ఆ ట్రాక్టర్ దిగడానికని ఇదంతా ట్రాక్టర్కి చేపించాము. అదంతా ఒక్కటే బర్రె ఉంది. ఇవన్నీ టేకు చెట్లు, ఇవన్నీ కొబ్బరి చెట్లు. హోమ్ టూర్ వ్లాగ్లో అన్నీ చూపించడానికి బాగా లెంతీ అవుతుంది, బోర్ అవుతుంది, మళ్ళీ లాగ్ అవుతుందని కంప్లీట్గా పెట్టలేదు. ఇదంతా గార్డెన్ చూపించాలని సెకండ్ పార్ట్లో చేశాను. ఇదంతా మార్నింగ్ టైంలో పిల్లలు ఆడుకుంటున్న టైంలో తీసా. ఇంటి దగ్గర అమ్మ నాన్న పత్తి గింజలు పెట్టే టైంలో. చూడండి, మా ఊళ్ళో విశాలంగా దూరంగా ఇల్లు ఉంటాయి. ఆ పత్తి గింజలు పెట్టే టైంలో కోళ్ళు అక్కడ ఆడడం, పురుగుల్ని తినడం. అమ్మ నాన్న అందులో పనిచేస్తున్నారు ఇంటి దగ్గర. అది ఫస్ట్ రూటర్ అంటారు దాన్ని. ట్రాక్టర్తో రూటర్ కొట్టేటప్పుడు దీనికంటే ఇది మధ్యాహ్నం వచ్చిండు మా మేనత్త కొడుకు, తను బావవుతాడు. మధ్యాహ్నం కాల్ చేసి వచ్చి రూటర్ కొడితే దాని తర్వాత పత్తి గింజలు పెట్టాం. తమ్ముడు అక్కడ. పత్తి గింజలు ప్లాటినం పత్తి గింజలంట. మనకి ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేదు పత్తి గింజలని, ఇదివరకు ఉండేది. ఊళ్ళో ఉన్నప్పుడు బాపు, అమ్మాయి వాళ్ళు రోప్ పెట్టి దానికి లైన్గా పెడుతున్నారు. అమ్మ సైడ్లో పెడుతుంది. చూడండి, దూరంగా ఇల్లు. నాన్నకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. ఆయనకి ఇక్కడే కాదు, పొలం దగ్గర కూడా చూడండి, టేకు చెట్లు చుట్టూ. మాకు ఒక పొలం ఉంటుంది, అక్కడ మధ్యలో నుంచి ఒక చిన్న వాగు లాంటిది, ఒర్రె అంటాం తెలంగాణ భాషలో. ఆ ఒర్రె చుట్టుపక్కల టేకు చెట్లు, మంచి వ్యూ. అక్కడికి వెళ్ళలేదు, మొన్న వెళ్ళినప్పుడు చూపిస్తా. చూడండి, ఆ రోప్తో లైన్ చేసి ఇప్పుడు మామూలుగా పెద్ద ఎకరాల భూములు అయితే అచ్చేస్తారు, ఎడ్లు కట్టి అచ్చేస్తారు. ఇది చిన్నదే కాబట్టి ఇంటి దగ్గర గార్డెన్లో కాబట్టి పత్తి పెట్టడానికి ఈ పక్క ఆ పక్క ఆ రోప్ లైన్ చూసి చేయడం. తమ్ముడు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. చెల్లె కూతురు, తమ్ముడు భార్య మౌనిక, వాళ్ళంతా గార్డెన్లోనే ఉన్నారు. ఈ మాత్రం ఎందుకు పెట్టడం డాడీ అంటే మా నాన్న అది ఒప్పుకోరు. ఏదో ఒక పని చేయడానికి ఇది అవుతుందని మళ్ళీ దీంట్లో మధ్యలో కూరగాయలు కూడా పెడతారు. ఈ కూరగాయలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేనున్న దగ్గర మహారాష్ట్రలో తిని ఊరెళ్తాం కదా, మన దగ్గర పండిన కూరగాయలు అంతా న్యాచురల్గా ఎంత టేస్టీగా ఉంటాయంటే, ఇంత కూడా మందు కొట్టకుండా ఏం చేయకుండా న్యాచురల్గా పెరిగే కూరగాయలు సూపర్ టేస్టీగా. నార్మల్గా కూర వండినా కూడా అంత టేస్టీగా ఉంటుంది. ల్యాండ్ కూడా చాలా మంచి ల్యాండ్ ఇదంతా. ఎనిమిది గుంటల భూమి, అదంతా నిమ్మ చెట్లు అన్ని పెట్టి ఆ ముందు ఇదంతా మళ్ళీ పెంచినేస్తారు. ఇప్పుడు ఇక్కడ మట్టి పొయ్యి, బయట మనం వాటర్ వేడి చేసుకోవడానికి కానీ, అందరం వచ్చినప్పుడు అక్కడే వంటలు చేస్తారు బయట కూర్చొని. అమ్మ, ఇది ఇంటి పైనుంచి తీసా వ్యూ. చూడండి, దూరంగా ఇల్లు ఉంటాయి. ఎంత ఆహ్లాదకరంగా అంటే, నేను ఇక్కడ నుంచి ఊరు వెళ్ళిన తర్వాత 1 డే తర్వాత నాకు మార్నింగ్ 7కి ఆకలి వేయడం స్టార్ట్ అయింది. అంత మంచి వెదర్, ఆ గాలి, ఆ రోడ్ పక్కనే రోడ్ ఉంటుంది, ఎడ్ల బండ్లు వెళ్ళడం మార్నింగ్ టైంలో.
ఇప్పుడు మృగశిర కార్తె వచ్చింది కదా, ఇప్పుడు మొలక జల్లడం, వరి నారు ఉంటుంది కదా, దానికోసం పత్తి గింజలు పెట్టడం ఇలాంటి. నేను చేనులోకి వెళ్తున్నా ఇప్పుడు, మా చేనులోకి. అక్కడ ఇప్పుడు మనం తెలంగాణ భాషలో ఏమంటారంటే ఒడ్లు చూసుకోవడం అంటారు, హద్దులు చూసుకోవడం అని చెప్తున్నాను నేను, అందరికి అర్థం కావడం కోసం. హద్దులు చూసుకొని, ఎందుకంటే మాటికి వెళ్ళను కాబట్టి నేను ఆ హద్దులను చూసుకోవడానికి వెళ్తున్నా. చూడండి, మన చేనులోకి వెళ్ళే రూట్ ఇది. బైక్తో ఒక్కనే తీసే వీడియో అందుకు కొంచెం షేక్ అయింది. ఆ కాలువ మీద తాడి చెట్లు మొద్దులు, తాడి చెట్లు అవి నరికి అవి వేశారు కాలువ దాటడానికి. కాలువ చాలా పాత అయిపోయింది, ఆల్మోస్ట్ 20 years క్రితం ఆ కాలువ సిమెంట్తో చేయించారు. ఇది మన చేనులోకి వచ్చాం, ఇదంతా మన చేను. అక్కడ దూరంగా కనిపించే ఆ వేప చెట్టు కూడా మన దాంట్లోనే ఉంది. ఇదంతా మనది. పత్తి గింజలు పెట్టారు దీనిలో. లాస్ట్ టైం మొక్కజొన్న కంకులు అవి ఉన్నాయి, అవి ఇంకా తీయలేదు. ఇప్పుడు వాళ్ళకి టైం కుదరక తీయలేదు, ఇప్పుడు తీస్తారంట. ఇప్పుడు అది తీసి క్లీన్ చేస్తే బాగా కనిపిస్తుంది. ఇంకా ఇది కౌలుకి ఇచ్చిన నేను, 3 ఎకరాల ల్యాండ్ ఇది ఇక్కడంతా. ఇంకా వేరే దగ్గర ఉంది. ఇది మన పక్కన కింద వాళ్ళది. ఇక్కడ మీకు చూపించడానికి నార్మల్. ఇది నార్మల్ అంటే వడ్లు అలుకుతారు. ఇందులో వడ్లు మొలకెత్తిన తర్వాత తీసుకొచ్చి ఆ నార్మల్లో అలుకుతారు. వాళ్ళదే ఇది బావి. చూడండి, ఆ తుమ్మ చెట్టుకు పిట్టగూళ్ళు ఉంటాయి, బావిలోకి వేలాడి పిట్టగూళ్ళు ఉంటాయి. మీరు సరిగ్గా గమనించండి, ఆ చెట్టుకు చూడండి, అది పిట్టగూళ్ళు. ఎంత ఆహ్లాదకరంగా, ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ వాతావరణమే వేరుంటుంది. అక్కడ ఉండడం అంత ఇష్టం. ఫ్రెండ్స్, ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇది వేప చెట్టు మన దాంట్లోది, మన ల్యాండ్లోది. ఆ వేప చెట్టు చిన్నగా ఉండే మనం తీసుకున్నప్పుడు, 18 years బ్యాక్ తీసుకున్నప్పుడు. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.